తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీనికి సంబంధించిన యాప్ను సీఎం ఆవిష్కరించారు. అర్హులైన పేదలకే ఇళ్లను అందించేందుకు వీలుగా ప్రతి గ్రామం వార్డుల వారీగా ఇందిరమ్మ ఇళ్ల కమిటీలను ఏర్పాటు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక్కో ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం అందించే 5 లక్షల ఆర్థిక సాయాన్ని 4 దశల్లో తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనుంది. మహిళ పేరు మీద ఇంటిని మంజూరు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ వేదికను ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, అడ్వైజర్ ఇక ప్రజా పాలనలో వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రతి స్థాయిలో సాంకేతిక నైపుణ్యంతో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనున్నామని తెలంగాణ సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అనర్హులకు అందకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామని ఆయన చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన యాప్ను మంత్రుల సమక్షంలో ఆయన విడుదల చేశారు. గొప్ప లక్ష్యంతో ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లు పరిశీలించడమే కాకుండా సాంకేతిక నైపుణ్యాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను జోడించి ఏ ఒక్క ఇల్లు కూడా అనర్హులకు అందకూడదు, అర్హులైన వాళ్ళకే ఇల్లు చెందాలి అన్న ఆలోచనతో నూతనంగా ఒక యాప్ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి స్థాయిలో, పునాది స్థాయిలో, గోడల స్థాయిలో, స్లాబ్ స్థాయిలో, ఇల్లు పూర్తి చేసుకునే స్థాయిలో ప్రతి స్థాయిలో సాంకేతిక నైపుణ్యంతో ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా గతంలో చంద్రశేఖరరావు గారు గత ప్రభుత్వం రద్దు చేసిన హౌసింగ్ శాఖను పునరుద్ధరించడమే కాకుండా పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసుకుంటూ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని యాప్ని ఈరోజు రిలీజ్ చేయడమే కాకుండా గుడి లేని ఊరు ఉంటుందేమో గాని ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు ఉండదన్నారు తెలంగాణ సీఎం రేవంత్. పేదలకు సొంతింటి కలను నెరవేర్చి వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేలా ఇందిరమ్మ కాలనీలు నిర్మించారన్నారు. అందుకే ఏ ఊర్లో అయినా గుడి లేని ఊరు ఉండొచ్చేమో కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు ఈ దేశంలోనే లేదు అని నేను గర్వంగా చెప్పగలను. ఎంత మారుమూల ప్రాంతానికి వెళ్ళినా చిత్తడువుల్లో నివసించే ఆదివాసీలకు కూడా ఇందిరమ్మ కాలనీలను, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి వాళ్ళు సొంత ఇంటి కళను నెరవేర్చే విధంగా ఇండ్లు కట్టుకోవడానికి అన్ని రకాలుగా ఒక గొప్ప లక్ష్యంతో ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లు పరిశీలించడమే కాకుండా సాంకేతిక నైపుణ్యాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను జోడించి ఏ ఒక్క ఇల్లు కూడా అనర్హులకు అందకూడదు, అర్హులైన వాళ్ళకే ఇల్లు చెందాలి అన్న ఆలోచనతో నూతనంగా ఒక యాప్ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి స్థాయిలో, పునాది స్థాయిలో, గోడల స్థాయిలో, స్లాబ్ స్థాయిలో, ఇల్లు పూర్తి చేసుకునే స్థాయిలో ప్రతి స్థాయిలో సాంకేతిక నైపుణ్యంతో ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా గతంలో చంద్రశేఖరరావు గారు గత ప్రభుత్వం రద్దు చేసిన హౌసింగ్ శాఖను పునరుద్ధరించడమే కాకుండా పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసుకుంటూ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని యాప్ని ఈరోజు రిలీజ్ చేయడమే కాకుండా పేదలకు జరిగే నిర్ణయాలను పారదర్శకంగా అమలు చేయడమే తమ లక్ష్యమని తెలంగాణ సీఎం రేవంత్ చెప్పారు. ఇళ్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెతకు తగినట్టుగా పేదలకు సొంతింటిని నిర్మించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఏది మేలు జరుగుతుందో పేదలకు న్యాయం చేయడానికి అవసరమైన అన్ని నిర్ణయాలు పారదర్శకంగా తీసుకోవాలనేది మా ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగా మొదటి సంవత్సరము ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల కేటాయింపులో భాగంగా 4,50,000 ఇండ్లకు 5 లక్షల రూపాయలతోని పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యాప్ను ప్రవేశపెట్టడం ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ
పారదర్శకంగా సరళీకృతంగా జరగడానికి అవకాశం కలిగింది. అందుకే ఈరోజు తెలంగాణ పేదలందరికీ ఇది ఒక పండుగ. ఇందిరమ్మ రాజ్యంలో నిజంగా పేదలు ఇంటి ముందు వెలుగులతో పండుగ చేసుకునే సందర్భము. పెద్దలు అందుకే అన్నారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. ఇల్లు కట్టించే బాధ్యత మేం తీసుకుంటాము. ఇంట్లో యుక్త వయస్కు పెళ్లికి వచ్చిన వాళ్ళ బాధ్యతలు పెళ్లి చేసి ఆ కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇల్లు కట్టుకొని ఆత్మగౌరవంతో వారి ఇంటి ముందే వాళ్ళ పండుగ కార్యక్రమాలను చేపట్టుకోవడానికి ఇది అవకాశం ఇస్తుంది.